హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సత్య బెంగళూరు డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. నమస్తే అండి, నేను మీ సత్య. చూసారు కదా స్టార్టింగ్లోనే మా వాళ్ళ గోల హడావిడి ఎలా ఉందో. అస్సలు తగ్గలేదు కదా. మరి ఇంతటి హడావిడి మధ్య అసలు ఈ శుక్రవారం రోజున మా పూజ ఎలా జరిగింది? అంతేకాదండోయ్, నేను రాత్రి తాంబూలం తీసుకుని తిరిగి మా ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా రాత్రి 11 అయిపోయింది. ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీకు పిన్ టు పిన్ క్లియర్గా చూపిస్తాను. ఎవరు అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రోజు పూజ కోసం నేను సూజీ రవ్వతో ప్రసాదం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఈ రవ్వతోనే నేను బూర్ల కోసం లోపల పెట్టి స్టఫింగ్ పూర్ణం రెడీ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాను. ఈ రైస్ తోటే ఒక్కసారి ఆవపెట్టిన పులిహార, అలాగే మనకు క్షీరాన్నం కూడా వండేస్తున్నాను. ఇలా ఒక్కసారి రైస్ వండేసుకుంటే పండగ రోజున మనకి చాలా టైం సేవ్ అవుతుందండి. ఇలా ఒక పక్క బూర్లు, ఇంకో పక్క క్షీరన్నం రెండు ఒకేసారి అయిపోయాయండి. ఆ తర్వాత ఆవపెట్టిన పులిహోరకి చక్కగా తాలింపు పెట్టేసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న తోపు అటుకులతో చేసింది. ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. అలాగే రాత్రి నానబెట్టుకున్న శనగలు కూడా ఉడికించి తాలింపు వేసేసుకున్నాను. ఇంకా బూర్ల కోసం చేసిన రవ్వ ప్రసాదం ఉంది కదా, అందులోంచి కొంచెం తీసి స్వామివారికి నైవేద్యం కింద ఇలా విడిగా సపరేట్గా గిన్నెలో ఉంచేసుకున్నాను. చూసారు కదా పూజా ప్రసాదాలు ప్రిపరేషన్ ఎంత సింపుల్గా అయిపోయిందో. పండగ రోజు పొద్దున్నే ఒక పక్క వంట చేస్తూ ఇంకో పక్క బ్యాక్గ్రౌండ్లో అమ్మవారి పాటలు వింటూ ప్రసాదాలు చేస్తుంటే మనసంతా చాలా ప్రశాంతంగా, ఎంతో సంతోషంగా అనిపించిందండి. ఇలా భక్తితో ప్రశాంతంగా వండుకుంటే ప్రసాదాలు కూడా చాలా రుచిగా వస్తాయి. మరి మీలో ఎంతమందికి పండగ రోజున పొద్దున్నే అమ్మవారి పాటలు వింటూ వంట చేయటం ఇష్టమో కామెంట్లో చెప్పండి. కిచెన్ తో పాటే దేవుని పూజా సామాన్లు కూడా నేను ముందు రోజు రాత్రే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇలా నైట్ అన్ని క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ అస్సలు హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా దేవుడి దగ్గర డెకరేషన్ అయితే ఇలా చాలా సింపుల్ గా చేస్తున్నానండి. నేను అమ్మవారి కలసం చెంబులు ఎప్పటిలాగే నీళ్లు పోసి పసుపు కుంకుమ కాయిన్స్ వేసి కలసాన్ని పెట్టుకున్నాను. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది కలసం చెంబులో నీళ్లకు బదులుగా బియ్యం నింపి కూడా పైన పెడుతున్నారండి. అని నాకైతే మొదటి నుంచి చెంబులో నీళ్లు పోసి పెట్టడమే అలవాటు. అందుకే నాకు వచ్చిన అలవాటైన పద్ధతిలోనే ఇలా కలసాన్ని రెడీ చేసుకున్నాను. అన్నట్లు ఇక్కడ అమ్మవారి కలసం పైన బ్లౌజ్ పీస్ పెడతాం కదా, దీనికోసం అయితే నాకు చాలా టైం పట్టేసిందండి. ఈ మధ్యన యూట్యూబ్ లో అందరూ బ్లౌజ్ పీస్ ని చక్కగా కుచ్చులుగా ఫ్యాన్ ఫోల్డింగ్ పెట్టి అలంకరిస్తున్నారు కదా, చూసి నేను కూడా అలానే చేద్దామని చాలా ట్రై చేశానండి. కానీ నాకెందుకు ఆ కుచ్చులు పెట్టడం అస్సలు రాలేదు. పైగా పెట్టిన కుర్చీలేమో పైకి రాకుండా కిందకు వస్తుంది ఫోల్డింగ్. ఇక లాస్ట్కి లాభం లేదనుకుని ఎప్పుడు నార్మల్గా ఎలా మడత పెడతానో అలాగే సింపుల్గా ఫోల్డ్ చేసి పెట్టేశాను. కుదరకపోయినా దీనికోసమే నాకు చాలా టైం పట్టేసిందండి. ఇక పూజ విషయానికి వస్తే అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ సిద్ధం చేసేసి డెకరేషన్ అంతా పూర్తయ్యాక నేను నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చుని అమ్మవారి పూజని ఎంతో భక్తితో ప్రశాంతంగా చేసుకున్నామండి. ఇక్కడ చాలా మంది అమ్మవారిని చీరలు కట్టి డెకరేషన్ చేస్తారండి. కానీ నాకైతే మొదటి నుంచి ఇలా కలస రూపంలోనే అమ్మవారిని అలంకరించుకోవడం అలవాటు, అలాగే ఇష్టం కూడాను. అందుకే నాకు వచ్చిన పద్ధతిలోనే ఇలా చాలా సింపుల్గా భక్తితో రెడీ చేసుకున్నాను. పూజ పూర్తయ్యాక ఇంటికి వచ్చిన ముత్తైదువులను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి మన ఆంధ్ర తెలంగాణ పద్ధతి ప్రకారం కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇచ్చానండి. ఇక్కడ నిజానికి బెంగళూరులో కాళ్ళకి పసుపు రాసి అలవాటు అంతగా లేదు. కానీ నేను ఇలా పసుపు రాయటం వాయిన్ ఇవ్వటం అంటూ మన పద్ధతి తాంబూలం ఇవ్వటం చూసి మా ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టపడ్డారు. నేను ఇలా చెప్పినప్పటి నుంచి వాళ్ళు కూడా ఇప్పుడు కాళ్ళకి పసుపు రాసుకోవటం మన ట్రెడిషన్ని చక్కగా గౌరవించి పాటించడం మొదలు పెట్టారండి. ఏ ప్రాంతంలో ఉన్నా సరే మన సాంప్రదాయాన్ని వీళ్ళు ఇంత బాగా గౌరవిస్తున్నా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూశారు కదా మన సెంటిమెంట్ని కూడా వాళ్ళు ఎంత ఇష్టంగా చేస్తున్నారో. ఇక ఇక్కడి నుంచి చూడండి, ఒకరిని మించి ఒకరు అమ్మవారిని ఎంత అద్భుతంగా అలంకరించుకున్నారో. ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రకంగా అమ్మవారిని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి భూమికి దిగి వచ్చిందా అన్నట్లు ఎంత కలకల్లాడుతూ కనిపిస్తున్నారో కదా. కొందరి ఇళ్లలో మట్టితో చేసిన అమ్మవారి విగ్రహాలను పూజిస్తే మరి కొందరి ఇళ్లలో వెండి విగ్రహాలను కలశాలను ఎంతో వైభవంగా అలంకరించారో చూడండి.
నిజానికి ఇంకా చాలా మంది ఇళ్లలో అమ్మవార్ల రూపాలను షూట్ చేయాలనుకున్నాను, కానీ అసలు టైం దొరకలేదండి. ఉన్నంతలోనే కొందరు మాత్రమే తీయగలిగాను. ఇక బ్లాగ్ చివరికి వచ్చేసామండి. ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర ఒక విశేషం చూసారా? తాంబూలంలో పండ్లతో పాటు ప్రత్యేకంగా కొబ్బరికాయలు కూడా పెట్టిస్తున్నారండి. మన సాంప్రదాయంలో తాంబూలాల్లో కొబ్బరికాయ ఇవ్వటం అంటే సాక్షాత్ ఆ లక్ష్మీదేవిని ఇంటికి పంపించినంత గొప్ప గౌరవంగా భావిస్తారు. ఒక్కొక్కరిళ్లలో పద్ధతులు వేరైనా ముత్తైదువులను గౌరవించే విధానం చూస్తుంటే మనసు నిండిపోయిందండి. ఇక చివరిగా మేము వసంత వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అప్పటికే టైం రాత్రి 10:30 అయిపోయిందండి. అందరిళ్ళకి తాంబూలానికి తిరిగి వచ్చేసరికి ఇంత లేట్ అయిపోయింది. కానీ ఇక్కడికి వచ్చాక వసంత వాళ్ళ ఇంట్లో అమ్మవారిని చూసి కళ్ళు చెదిరిపోయాయి. ఎంత అందంగా ఎంత బాగా అలంకరించారో చూసారు కదా. అసలు ఈ కళ నాతో పాటు మన వ్యూయర్స్ అందరికీ కూడా ఎంతో ప్రశాంతతనిస్తుంది. అప్పటికే చాలా లేట్ అయిందని మేము బయలుదేరుతుంటే అస్సలు కుదరదు, అమ్మవారి ప్రసాదం తిని తాంబూలం తీసుకుని వెళ్ళాలి అని ఫ్రెండ్ వాళ్ళు గట్టిగా పట్టుబట్టారు. వాళ్ళ ప్రేమని కాదనలేక ఇలా ప్రసాదాలను తిని ఫినిష్ చేసుకుని మేము తిరిగి ఇంటికి చేరుకునేసరికి కరెక్ట్ గా రాత్రి 11 అయిపోయిందండి. పొద్దున్నే 4 గంటలకు లేచిన దగ్గర నుంచి రాత్రి 11 గంటల వరకు రోజంతా ఎంతో భక్తితో సందడిగా అస్సలు అలసట లేకుండా గడిచిపోయింది. మరి ఈ శుక్రవారం పూజ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నాకు కింద కామెంట్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.